ఇంకా భారతీయ జనతా పార్టీ. ఈ మూడు పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము, మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ. మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్తైదు పార్టీ అంటాబ్బా నేను. పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా. ఆమెకు ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు, నుదుట బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఫంక్షన్లో ఏ పని చేయదు, ఆమె చేయలేదు, వయోవృద్ధురాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు. శుభకార్యం జరిగేదానికి ఎట్లుండాలనో ఇక్కడ ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా, ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా. అందుకు పెద్ద ముత్తైదు బీజేపీ పార్టీ. 1%, 2%, 30% ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి 40% ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా, జగన్ సావలే అంటున్నారు. అంటే శ్వాస పీల్చుకునేంత వరకు, జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు. పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా, 11 సీట్లు 11 సీట్లు 11 సీట్లు పులిందల ఎమ్మెల్యే అని. కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకునే మాట ఏం తెలుసునా, సీట్లు 11 కానీ ఓట్లు మాత్రం 40%. జగన్ ఎప్పటికైనా మనకు అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది. మీకు 29 వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి. 29 వస్తుందంటే మీకు నిద్రపట్టని రాత్రులే. కారణం జగన్కు జనములో బలం ఉంది. మీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే, జనాన్ని జతపరిచినాడు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగా భావించినాడు. గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు. అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు. మీరట్లా కాదు. అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు. జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది. అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు. ఏకైక నాయకత్వం ద్వారానే, స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతుంది. అందుకు కారణం నేను చెప్పినా కదా, జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ చెప్పగలిగిన, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగిన. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు, ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా? 40 సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే, పోర్టులు సాధించగలిగినాడంటే, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే, అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు. అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవ కంటే పదవి అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి, ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, మీరు చరిత్ర చదివిన అర్థమవుతుంది. ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప, తన అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాలు తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినట్టు తెలుదు. కుడిపక్క భుజం మీద కమలం ఉంది, ఎడంపక్క భుజం మీద సైకిల్ ఉంది. జనసేన జెండా ఆడలేదు. కుడిపక్క భుజం మీద కమలం ఉంది, ఎడంపక్క భుజం మీద సైకిల్ పోతుంది, గ్లాసు లేదు. ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాల వాగ్దానాలు నెరవేర్చగలుగుతారా? చెప్పిన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను, వాగ్దానాలను అమలుపరచగలిగినాడు. అందుకే మిత్రులందరికీ, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ దేశంలో
పొత్తులు లేకుండా, జెండాలు లేకుండా సింగిల్గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు మిత్రులారా.